బ్రాంచ్ ఓపెన్ అయ్యి 20 రోజులు కూడా పూర్తి కాలేదు. 20 రోజుల్లోనే ఇంత గొప్పగా ఈ పాటకి ప్రదర్శించినందుకు పిల్లలందరినీ కూడా మీరు గట్టిగా టప్పడులతో మళ్ళీ అభినందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మా అకాడమీ ఏ బ్రాంచ్లో అయినా ఈ చినుకు చినుకు సాంగ్ బాగా ఫేమస్. ఈ సాంగ్ని కంపోజ్ చేసిన మా రాకేష్ మాస్టర్ కూడా 2 స్టెప్పులు వేస్తారు. అందరూ వీక్షించాలని కోరు. ఎందుకంటే వెయ్యాలి సార్ ఎందుకంటే ఈ సాంగ్ వినగానే ఎంతటి స్ట్రెస్లో ఉన్నా కూడా ఆటోమేటిక్గా అందరి నోట్లోంచి హమ్ చేస్తాం. ఏదో తెలియని ఫీల్ వస్తుంది. చిన్న స్టెప్. అందరికీ ఒక ముఖ్యమైన విషయం అండి. నారాయణపురం బ్రాంచ్ స్టార్ట్ చేసి ఇవాళకి 40 రోజులు అయింది. కేవలం 40 రోజులు. దీంట్లో చాలామంది ఈ పిల్ల, ఈ పాప, ఈ పార్దు వీళ్ళు మాత్రమే పాత వాళ్ళు, అంటే బ్రాంచ్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన వాళ్ళు. చాలామంది కూడా నువ్వు దిగరా, చాలామంది కూడా వీళ్ళందరూ కూడా నారాయణపురం బ్యాచ్ వాళ్ళే. 10 డేస్, 15 డేస్, 5 డేస్, 3 డేస్ కూడా జాయిన్ అయిన పిల్లలతో. ఎందుకంటే అవకాశం ఇస్తేనే, స్టేజ్ మీద ఎక్కితేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఒక్క అవకాశం ఇద్దాం అని ఒక్క సాంగ్, స్మాల్ చినుకు చినుకు సాంగ్ నేర్పించి ఈ రోజున వీళ్ళకి మనం ఈ స్టేజ్ దాకా తీసుకొచ్చాం. ఎవ్వరు ఇవ్వరండి జూనియర్స్తో. ఎందుకు మనం తప్పైపోతాం, అమ్మో పిల్లలు సరిగ్గా చేయలేదు, మనం పేరు రావాలంటే బాగా చేసిన వాళ్ళే స్టేజ్ ఎక్కించాలి అని అనుకుంటారు ప్రతి అకాడమీ వాళ్ళు. కానీ రాక్ రాజేష్ అకాడమీ అలా అనుకోదు. టాలెంట్ నేర్పాలి, టాలెంట్ లో నుంచోబెట్టాలి, స్టేజ్ లో నుంచోబెట్టాలనే టాలెంట్ ప్రూవ్ అవుతుంది. స్టేజ్ మీద ఎక్కితేనే ఆడి సత్తా తెలుస్తుంది. ఆడికి అవకాశం ఇస్తేనే ఆడు డోపా అనేది తెలుస్తుంది. అవకాశం ఇచ్చేదే రాక్ రాజేష్ అకాడమీ. మరో ముఖ్య విషయం, ఒక్కసారి నారాయణపురం స్టూడెంట్స్కి గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుచున్నా. అవకాశం ఇవ్వాలండి, అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అనేది కాదు. అవకాశం ఇస్తేనే వాడికి రేపొద్దున ఏం చేయాలనేది క్లారిటీ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ వేదిక మీద మనం చూసింది డాన్స్ కాదు, పిల్లల కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఇది. ఎందుకంటే గురువుల అంకిత భావం. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చాలా కష్టపడి రెడీ చేసి స్టేజ్ మీద చేయించాలనుకుంటాం. కానీ చిన్నపిల్లలు అవడం చేత వాళ్ళు ఏమైనా కోఆపరేట్ చేయకపోయినా కోపపడద్దు. ఎందుకంటే అసలు వాళ్ళు రెడీ అయ్యి ఈ వేదిక మీదకి రావడమే చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పిల్లలు. క్రమశిక్షణతో కూడుకున్న విద్యను అందించడమే మన రాక్ రాజేష్ డాన్స్ అకాడమీ వారి ప్రత్యేక ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా మనం రన్ చేయాలి కాబట్టి ఇంకా మరెన్నో సూపర్ హిట్ పెర్ఫార్మెన్సెస్ అనేవి చూడడం జరుగుతుంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్. అలాగే కొంచెం సేపు వేదిక కింద ఉన్న పేరెంట్స్లు కూడా ఎవరైనా వేదిక మీదకి వచ్చి వారికి ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఒకవేళ వేదిక మీద రావడానికి మీకు ఏదైనా షై ఫీలింగ్ ఉంటే మేమే కిందకి వస్తాం. భయపడద్దు. మీ పిల్లల గురించి కానీ మన రాక్ రాజేష్ డాన్స్ అకాడమీ సార్ గురించి కానీ మీరేమైనా చెప్పాలనుకుంటే 1-2 మాటలు ఈ వేదిక మీదకి వచ్చి చెప్పండి. లేదు అంటే మేమే మీ దగ్గరికి వస్తాం, సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ బేమడోలు బ్రాంచ్ నుంచి జగడపు ద్వారకా తిరుమల నుండి జగడపు జనువల్ రెండమ్మ వేదిక మీదకి రండి. చిన్నారులు కూడా ఫాస్ట్గా రావాలమ్మా. ఈ కార్యక్రమంతో పాటు మన పిల్లల భద్రత కూడా మనకు చాలా ముఖ్యం. స్టేజ్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలి. స్మాల్ రిక్వెస్ట్, కొన్ని అనివార్య కారణాల వలన ఈ సాంగ్లో మెయిన్ రోల్గా చేయవలసిన పాప రాలేదు, హెల్త్ ప్రాబ్లం వల్ల. సో ఈ జగడపు కొనుగోలు జాతరలో మెయిన్ రోలుతో పాటు శ్రీవారుగా మా ఈశ్వర్ ద్వారకా తిరుమల నుంచి డైలీ బెమ్మడోలు వచ్చి ప్రాక్టీస్ అయ్యి చేశారు. వచ్చేస్తావా?
రెడీనమ్మా? స్టార్ట్ అమ్మా. స్టార్ట్ సాంగ్. గట్టిగా క్లాప్స్ కొట్టాలమ్మా. హలో హలో ఒకసారి